పెదగంట్యాడ సిడబ్ల్యూసి వద్ద కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలు అందరమే కూర్చోవడం జరిగింది. మరి మే 20వ తేదీని చట్ట ప్రకారంగా కార్మికులు తొలగించకూడదు, 2400 కొనసాగించాలి అని నిదానంతో సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేశాం. కానీ కార్మికులు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కలిపి సమ్మె చేసిన కార్మికులని తొలగించేశారు. దీనికి కార్మికులకి స్టీల్ ప్లాంట్లో చాలామంది కార్మికులు ఎక్కువైపోయారు కాబట్టి తొలగించాలనేసి ఉక్కు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రసారం చేసింది. అయినా సమ్మె చేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువని తొలగించినందుకు కార్మిక సంఘాలుగా మేము కూడా బాధపడలేదు. కానీ ఇప్పుడు తొలగించిన తర్వాత వేరే రాష్ట్రాల నుంచి, జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి సుమారుగా ఈ మే 20 నుండి ఈ నవంబర్ 10 లోపు సుమారుగా 4000 మందిని కాంట్రాక్ట్ కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకోవడం జరిగింది. మరి భూములు ఇచ్చిన కార్మికులు, భూములు ఇచ్చిన నిర్వాసితులు అందరిని తీసి వేరే రాష్ట్రాలు పెట్టడం అనేసి పచ్చి దుర్మార్గం అనేసి రేపు 16వ తేదీని 3 గంటలకి నెగిరి పార్క్ వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘాల కార్మికులందరూ కలిసి ఒక సమావేశం అనేది ఏర్పాటు చేశాము. ఆ సమావేశానికి 16వ తేదీ 3 గంటలకి ప్రతి కార్మికుడు ఇప్పటి వరకు నేటి వరకు తొలగించిన కార్మికులు, లోపల పనిచేసిన కార్మికులు అందరూ కలిసి నెగిరి పార్క్ వద్దకు 16వ తేదీ 3 గంటలకి రావాల్సిందిగా కార్మిక సంఘాలతో మేమందరమే పిలిపివ్వడం జరుగుతుంది. ఆ మీటింగ్ లో రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి ఒక కార్యాచరణ అనేది కార్మిక సంఘాలుగా తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా తొలగించిన కార్మికులందరినీ తీసుకోవాలి, ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన కార్మికులందరినీ ఆపాలని చెప్పి, అలాగే ఏదైతే ఉందో కాంట్రాక్ట్ కార్మికులకి రావాల్సినప్పటి వరకు పుల్లెల పైనలు కానీ జీతాలు కానీ నేటి వరకు తొలగించడం కూడా ఇవ్వలేదు. దీని మీద ఈ యొక్క సమావేశానికి కార్మికులందరూ కలిసి ఎన్ని పనులున్నా 16వ తేదీన 3 గంటలకి అందరూ కూడా నెగిరి పార్క్ వద్ద చేరుకుంటారని కార్మిక సంఘాల తరపు నుంచి సిఐటిగా నమ్మిరావుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి, అదేవిధంగా తొలగించిన కార్మికులందరికీ కూడా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే మన స్టీల్ ప్లాంట్లో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్న గత 6 నెలల క్రిందట అక్రమంగా ఎటువంటి నోటీసులు లేకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం జరిగింది. దాని విషయం మీద అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిపి అనేక దఫాలు పోరాట కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఎటువంటి పోరాట కార్యక్రమం చేసినా సరే యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు రావట్లేదు. అందులో భాగంగానే తొలగించిన కార్మికులందరూ కూడా నిర్వాసితులు, వాళ్ళతో పాటు స్థానికులు, తొలగించిన కార్మికులందరికీ కలిపి నెహ్రూ పార్కులో 16వ తారీఖున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అఖిలపక్ష కార్మిక సంఘాలుగా. కావున తొలగించిన ప్రతి కార్మికుడు, అదేవిధంగా లోపల పనిచేస్తున్న కార్మికులు కూడా ఈ 16వ తారీఖున 3 గంటలకు జరగబోయే తొలగించిన కార్మికుల విషయమే జరగబోయే మీటింగ్కి, సమావేశానికి కార్మికులందరూ కూడా తప్పకుండా హాజరవ్వాలని చెప్పి కోరుచున్నాం. మన కార్మిక నాయకులకు, అదే మన స్టీల్ ప్లాంట్లో ఇంతవరకు తొలగించిన కార్మికుల గురించి మనం లేబర్ కోర్టు ద్వారా కోర్టుకి మొన్న వెళ్ళడం జరిగింది. అదే కోర్టులో ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా స్టాఫ్లో ఎవరో చనిపోతే అది వచ్చే నెల 11వ తారీఖు 11వ తారీఖు వాయిదా వేశారు. ఎందుకంటే అది మన కార్మికులు అంతా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేసినంత ఇల్లీగల్ టెర్మినేషన్స్ అది అందరికీ తెలిసిందే. వాళ్ళు ఇష్ట కాంట్రాక్టులు కూడా మనకు కోఆపరేట్ చేశారు. మేమైతే ఎవరిని తీయలేదు. అది డైరెక్ట్ విఎస్పీ స్టీల్ ప్లాంటే వాళ్ళు తీశారు అని మనకి అక్కడ రాశారు. అది ఒక మంచి మనకి ఎవిడెన్స్ కోర్టులో. అయితే ఇప్పుడు మనం తీసిన కార్మికులు కూడా ఎవరికి స్పందన లేకుండా ఉంది. ఇంతవరకు డీపీ వాళ్ళు కూడాను డీపీ తరఫున కొంతమంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం, ఇలాగ డివైడ్ పాలసీలు ఇంతవరకు నచ్చింది. దయచేసి ఇప్పుడు దీని గురించి ప్రత్యేకించే అన్ని యూనియన్లు అయితే ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం. మేము అన్ని యూనియన్లు కలిపి మొత్తం ఒక తాటి మీద వెళ్ళి 16వ తారీఖున మన నెహ్రూ పార్కులో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందువల్ల ఇదంత దౌర్భాగ్యం ఎక్కడా లేదు. ఇదో రౌరికల్ల బొకారాలు అయితే ప్రాణచార్యానికి ఇచ్చేసి వాళ్ళు స్పందన చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఎంతమందిని తీసిన కాక కొంతమంది అక్కడ నుండి అవుట్ స్టేట్ నుండి తీసుకొచ్చి జనాలు వేస్తున్నారు. ఇంతకైనా దౌర్భాగ్యం ఏమీ లేదు, ఇంకొకటి లేదు.
కాబట్టి మన అందరూ చైతన్యంగా ఉండి మన 16వ తారీఖున మన జనబలం అందరినీ నిరూపించుకొని దీన్ని ఒక కార్యరూపంలో చేసుకుంటే మనకు వచ్చే 11వ తారీఖు మనకి అన్నిటికీ కోర్టులో చక్కగా మనకి ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి మన కార్మికులందరూ ఏకదాటిగా నెహ్రూ పార్కుకి ఆదివారం అందరూ రావాల్సిందిగా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. గత 6 నెలలుగా గౌరవ ఎమ్మెల్యే గారి చుట్టూ తొలగించబడినటువంటి నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరూ కూడా తిరిగాము. రేపే పెడతాం, ఎల్టే పెడతాం అని చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. మరి అంతేకాకుండా 2-3 సార్లు జిల్లా కలెక్టర్ గారు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టును కూడా స్టీల్ ప్లాంట్ సిఎండి గారి పక్కన పెట్టడం చాలా బాధాకరం. మరి ఇదే సందర్భంగా నిన్న మరి ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితిలో తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పెట్టే బాధ్యత నాదని చెప్పినప్పుడు కూడా అతను సాయశక్తులు ప్రయత్నించినప్పుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్ సిఎండి వినకపోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఆల్ యూనియన్స్తో కలిపి భవిష్యత్తులో ఆదివారం నాడు 16వ తారీఖున నెహ్రూ పార్క్ వద్ద అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో పాటు మేము డిపి యూనియన్గా మేము కూడా పాల్గొంటాము. మొన్నటి వరకు కూడా మా నినాదం ఒకటే, కానీ ఈ రోజు నుంచి మా నినాదం మారుతుంది. నిర్వాసితులు తొలగించబడినటువంటి నిర్వాసితులు తీసుకోవాలి, దాంతోపాటు తొలగించబడిన స్థానిక కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏ సామాన్య పౌరుడికైనా సరే ఎటువంటి ఇబ్బంది కలిగిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యందే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మాకు ఉపాధిని కల్పించండి లేదా మా ప్రాణాలు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడగడం జరిగింది. బాబు మీరు అంత మాట అనకండి, మీరు అలా చేయకండి, మిమ్మల్ని పెట్టించే బాధ్యత మాదని చెప్పారు జిల్లా కలెక్టర్ గారు. మరి ఈరోజు జిల్లా కలెక్టర్ మాట వినకపోయి ఎమ్మెల్యే మాట వినకపోయి మరి ఈ సీఎండి ఎవరు మాట్లాంటారనేది ప్రభుత్వాన్ని నిర్ణయించాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని నిర్వాసితులు అందరూ తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా నిమ్మకలేనట్లు వ్యవహరించడం చాలా బాధాకరం. ఈ రోజు నుంచి స్టీల్ ప్లాంట్లో ఏ అయితే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలతో పాటు మేము కూడా నడిచి వెళ్ళడానికి తీర్మానించామని చేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సిడబ్ల్యూసీలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులందరమే కూడా మే 20వ తారీఖు తీసేసిన కాంట్రాక్ట్ కార్మికుల మీద అఖిలపక్ష మీటింగ్ వేయడం జరిగింది. ఈ యొక్క కార్యాచరణలో ముఖ్యంగా ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని, నిర్వాసితుల్ని, స్థానికుల్ని అందరినీ కూడా మేనేజ్మెంట్ ఇల్లీగల్ స్ట్రైక్ చేశామని చెప్పి తొలగించడం జరిగింది. దీంతో పాటు ఏదో దొంగల్లాగా ఆధార్ కార్డులు కూడా బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పరిణామాలు చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆధార్ కార్డు బ్లాకులు తీయించి ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు విధులను తొలగించారో అందరికీ కూడా పనులు కల్పించాలనే విధం మీద రేపు 16వ తారీఖున తీసేసిన కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా అఖిలపక్షంగా పిలుపునివ్వడం జరిగింది. 16వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి నెహ్రూ పార్క్కి తీసేసిన కార్మికులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ రోజు కార్మిక సంఘాల నాయకులందరూ కూడా కార్యాచరణ రూపొందిస్తారు. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి మళ్ళీ మన పనులు మనం సాధించుకున్నంత వరకు కూడా కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత మే నెల అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కూడా కూర్చొని 6 నెలల తర్వాత కార్మికులు ఆకలి బాధ తెలుసుకొని కార్మికులు పడుతున్న కష్టాలు తెలుసుకొని ఈరోజు కూర్చొని నిర్ణయం చేయడం జరిగినది. ఏంటి ఆ నిర్ణయం అంటే రేపు 16వ తారీఖుని నెహ్రూ పార్కులో 3 గంటలకి అఖిలపక్ష కార్మికులు, కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు అందరూ కలిపి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏదైతే స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేస్తున్న మొండి వైఖరిని, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేస్తున్న వైఖరిని మనం ఇంకో నిరసన భాగ్యంలో తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూనే మనం మళ్ళీ సాధించుకోగలమని చెప్పి మనం అందరం కూడా తెలియజేసుకొని ఆ కార్యక్రమానికి రావాలని కోరుతూ 16వ తారీఖుని 3 గంటలకి సాయంత్రం 3 గంటలకి నెహ్రూ పార్క్కి అందరు కార్మికులు అందరూ వస్తారని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక దఫాలుగా నిర్వాసితులు పెడతాం, స్థానికులు పెడతాం అని చెప్పి అన్నా సరే అక్కడ సీఎండి గారు మాట వినే పరిస్థితి లేదని చెప్పి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాట వినట్లేదంటే మనం ఎంత అమాయకులో మనం చూసుకోవాలి. మన యొక్క పోరాటమే మనల్ని విజయం సాధించేలా చేస్తుంది. గతంలో మన పోరాటం మరి ఏ విధంగా ఫెయిల్ అయ్యామనేది మన అందరికీ తెలుసు. ఈసారి చేస్తున్న పోరాటం ఫెయిల్ అవ్వకుండా మనం
పోరాటాన్ని విజయం సాధించుకోవాలని చెప్పేసి మనం ఆ ఆలోచనతోనే ఒక ఉద్దేశంతోనే మీరు అందరూ కూడా రోడ్డు ఎక్కకపోతే ఇప్పుడు కూడా రోడ్డు ఎక్కకపోతే మనం తినడానికి గంజినీళ్ళు కూడా ఉండవని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా ఖచ్చితంగా 16వ తారీఖు 3 గంటలకు నెహ్రూ పార్క్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.